అన్సీఎమ్మకు న్యాయం జరిగేంత వరకు అన్సీఎమ్మకు న్యాయం జరిగేంత వరకు ఈవో పైన వెంటనే ఈవో పైన వెంటనే ఈవో పైన వెంటనే అన్సీఎమ్మకు న్యాయం జరిగేంత వరకు అన్సీఎమ్మకు న్యాయం జరిగేంత వరకు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో దొడ్డప్ప అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. దాదాపు 20-25 సంవత్సరాల నుండి పనిచేస్తుండేవాడు. తను చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది అనారోగ్య కారణంగా. తన భార్య అనసూయమ్మ నా భర్త ఉద్యోగం ఇవ్వండి అని అడగ్గా డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు లేవు సార్ నా దగ్గర, నాకు ఏదో ఉద్యోగం ఇంటి, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాది పేద పరిస్థితి అని చెప్తే నువ్వు ఎన్ని ఇచ్చినా గానీ మాకు అమౌంట్ ఇస్తేనే అని చెప్పి ఆమెను బెదిరించి చేయడం జరుగుతా ఉంది. కాబట్టి పిఎన్ఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి 4వ రోజు జరుగుతా ఉంది. ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు, ఉద్యోగం గానీ రావాల్సిన డెట్ బెనిఫిట్స్ గానీ ఇచ్చేంత వరకు పిఎన్ఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తన భర్త చనిపోయి 1.5 సంవత్సరం అయితేన్నా రావాల్సిన డెట్ బెనిఫిట్స్ గానీ తన ఉద్యోగం గానీ ఏది ఇంతవరకు మాట్లాడలేదు. సంబంధించిన అధికారులు ఈవోకి గానీ ప్రతి ఒక్కరికి తను అందరికీ కూడా సంబంధించిన అవి డెట్ ఏవైతే ఉన్నాయో డెట్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్రతి ఒక్కటే ఆమె ఇచ్చింది. కానీ ఏది కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. అధికారులు ఆమెకి న్యాయం చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మూడు దొడ్డప్ప అయిపోయి చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది. ఇవ్వు సార్ ఉద్యోగం ఇవ్వమంటే నాకు ఇవ్వలేదు. ఎందుకు అంటే డబ్బులు అడుగుతున్నాడు, 2 లక్షలు అడుగుతున్నాడు. అక్కడ అంజి అన్న 2 లక్షలు అడుగుతున్నాడు, నాగరాస్వామి 2 లక్షలు అడుగుతున్నాడు. నా దగ్గర లేదంటే ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో, మా దగ్గర లేదంట అన్నాడు. నాకు తినేకే లేదు సార్ అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే మీరు ఈయన ఇవ్వాల, ఇస్తేనే ఉద్యోగం ఇస్తాం లేకుంటే ఏమో ఎవరు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకోపోండి అంటున్నారు. ఉద్యోగం కావాలన్నా వాళ్ళు ఇస్తా అన్నారు. నాకు కానే కావాలని నేను కూర్చోన్నాను. ఇస్తా వాళ్ళు ఇంకా ఇలే నాకు ఇంకాను. నా భర్త చనిపోయినాడు. నాకు ఉద్యోగం అడుగుతా అంటే ఉద్యోగం ఇల్లేవాళ్ళు, నాకు వచ్చే రావాల్సినవి కానీ డబ్బులు ఇలే, నాకు ఉద్యోగం ఇల్లేవాళ్ళు, ఏంటి కానీ నాకు న్యాయం చేయలేవాళ్ళు.